సోషల్ మీడియాలో రీల్స్ యువతలో పెరుగుతున్న ప్రేరణతో అనేక జీవితాలను ప్రభావితం చేస్తున్న సందర్భంలో తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు చిలక సాయి తేజ ఒక అద్భుతమైన ప్రయత్నం చేశారు. చిన్నతనం నుండి భక్తి భావంతో శివుణ్ణి పూజించుకుంటున్న సాయి తేజ రానున్న మహాశివరాత్రికి ప్రత్యేకంగా ధన శివలింగాన్ని తయారు చేస్తున్నారు. ఈ విశేష ఘటన యువతకు ఆధ్యాత్మిక ప్రేరణగా నిలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన 22 ఏళ్ల చిలక సాయి తేజ గురించి ఎవరైనా తెలుసుకోవాల్సిందే. ఈ రోజుల్లో యువత రీల్స్, సోషల్ మీడియాలో ఉచ్చుపడి జీవితం నాశనం చేసుకుంటున్న పరిస్థితిలో చిన్నతనం నుంచి భగవంతుని భక్తితో, ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగుతున్న యువకుడు సాయి తేజ ఒక ప్రత్యేకమైన విధానంతో అందరికీ స్ఫూర్తి కలిగిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి శివభక్తితో తాను రోజు శివుని పూజ చేస్తూ శివనామస్మరణతో జీవితం నడిపిస్తున్నాడు. ఇలా ఆధ్యాత్మిక మార్గంలో బలంగా నిలిచిన అతను కేవలం భక్తితో కాకుండా యువతకు ఆదర్శంగా నిలవాలని, తన భక్తి ప్రకటనను సృష్టి రూపంలో చూపాలని నిర్ణయించుకున్నాడు. సాయి తేజ తన భక్తిని మరింత దృఢం చేయడానికి 1800 కిలోమీటర్లు పాదయాత్రగా శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాడు. ఈ పాదయాత్ర యువకుడికి కేవలం ధార్మిక ప్రయాణమే కాకుండా వ్యక్తిగత ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలని, యువతలోనే ఉన్న శక్తిని గుర్తు చేసే ఒక అవకాశం కూడా అవుతోంది. తన కష్టసాధనలో శ్రద్ధ, భక్తి, పట్టుదల ప్రతి ఒక్కరికి స్పష్టమై ఉంటోంది. ఈ పాదయాత్ర తర్వాత అతను తన గ్రామంలోని యువత, స్నేహితులు, బంధువులు ఒక ప్రత్యేక ఆత్మీయతని సమాజానికి అందించే ఆదర్శాన్ని ప్రతిబింబించాడు సాయి తేజ. ఈ నేపథ్యంలో రానున్న మహాశివరాత్రి సందర్భంగా ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ చేయాలని సాయి తేజ నిర్ణయించుకున్నాడు. తనకి కలలో తన శివలింగం తయారు చేయాలని అనిపించిందని, దాన్ని భగవంతుని నిదర్శనంగా తీసుకుని 5 రూపాయలు, 10 రూపాయల నాణేలతో శివలింగం సృష్టించడం ప్రారంభించాడు. అతని ప్రణాళిక ప్రతిరోజు చేసే కష్ట సాధన, నాణేలతో శివలింగం రూపొందించడం. ఇది ఒక భక్తి కృషి మాత్రమే కాదు, యువతలో సృజనాత్మకత, ఆధ్యాత్మిక భావనల ప్రేరణ కూడా కలిగిస్తోంది. గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామం. నా పేరు చిలక సాయి తేజ. నాకు శివుడు అన్న అయ్యప్ప స్వామి అయిన చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. 5 సార్లు మాలధారణ కూడా చేశాను నేను. నాకు ఆ శివుడి మీద ఉన్న భక్తితోటి ఇలా మహాశివరాత్రి సందర్భంగా శివలింగాన్ని రూపొందించి స్పెషల్గా ఆ దేవాలయానికి పట్టిసీమలో ఉన్నటువంటి వీరభద్రస్వామి దేవాలయానికి ఇవ్వాలన్న ఆలోచన నాలో ఉంది. అది ఏ రకంగా రూపొందించి ఇవ్వాలని చెప్పి ఆలోచించగా ఒకరోజు కళలో ధనంతో, చిల్లర డబ్బులతోటి తయారు చేసినట్టుగా నాకు కళ వచ్చింది. మనం ఇలా చేయాలనుకుని అనుకున్నాం కదా, ఈ రకంగా చేయమని స్వామివారి మనకి ఈ సంకేతం ఇచ్చారనుకుని నా స్నేహితులతోటి, బంధువులతోటి ఇలా కాయిన్స్ సుమారు 1,25,000 కాయిన్స్, రూపాయి బిళ్ళలు, 5 రూపీస్, 10 రూపీస్ ఇలా కాయిన్స్ కలెక్ట్ చేసి 2 నెలలుగా శ్రమించి 400 కేజీలు బరువు వచ్చింది. అలా చేయడం జరిగింది. ఆ పట్టిసీమ వీరభద్రస్వామి దేవస్థానం వాళ్ళని కూడా మా ఊరు గ్రామ పెద్దలందరూ కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. నిత్యం పూజలు నిర్వహించేలాగా, ఇప్పుడు ఆ దేవస్థానంలో ఉండేలాగా మాట్లాడడం, వాళ్ళు కూడా మనకంతా సహకరించి అలా చేద్దామన్నారు. దాన్ని బట్టి వాళ్ళు చేయడం జరిగింది. పట్టిసీమలో ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయానికి మహాశివరాత్రి 15వ తారీఖు, దానికి ముందుగా ఒక రోజు ముందుగానే మనం తీసుకెళ్ళి ఆ దేవస్థానంలో ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఆ స్వామివారి అనుగ్రహంతో ఇదంతా ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసాము. అలా ఏ ఆటంకం లేకుండా అక్కడ తీసుకెళ్ళి జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాను. గ్రామస్తులు, స్నేహితులు, బంధువులు ఈ ప్రయత్నంలో అతనికి పూర్తి సహకారాన్ని అందించారు. అందరూ కలిసి శివలింగం తయారీలో భాగమయ్యారు. ఇప్పుడు 400 కేజీల బరువున్న ఈ ధన శివలింగం సుమారు 90% పూర్తయింది. ఈ శివలింగం మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమ వీరేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించనున్నట్టు చెప్పారు. గోపాలపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామం. నా పేరు చిలక శ్రీనివాసరావు. మా తమ్ముడు గారు అబ్బాయి అవుతాడు.
చిలక సాయితేజ శివలింగాన్ని తయారు చేస్తున్నాడు. దీన్ని పడిసీమ మహాశివరాత్రికి శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయాలన్న ఉద్దేశంతో తయారు చేస్తున్నాడు. కుర్రవాళ్ళు ఈ రోజుల్లో చెడు వ్యసనాలకి అలవాటయ్యి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ ఇటువంటి కుర్రవాడు మన హిందూ ధర్మాన్ని కాపాడి ఏ వ్యసనాలకి లోను కాకుండా భక్తి మార్గంలో నడుచుకుంటూ పలువురు కుర్రోళ్ళకి మార్గదర్శిగా కూడా పనిచేస్తున్నాడు. అటువంటి కుర్రోడిని మనందరం కూడా అభినందించాలి గ్రామం తరపున. ఆ కుర్రోడికి ఏమన్నా కావాల్సినట్లు సహకారాలు కూడా అందించాలని కోరుకుంటున్నాను. సాయితేజ కథ యువతలో ఒక ఉదాహరణ. ఎక్కడో సోషల్ మీడియాలో చూసే అనవసర రీల్, ఫన్నీ వీడియోలతో సమయం కేటాయించకుండా తనలోని భక్తి భావనను, పట్టుదలని, లక్ష్యాన్ని సుస్పష్టంగా నడిపిస్తూ సమాజానికి ఒక ప్రభావం చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని ప్రయత్నం భక్తి, సమాజ సేవ ప్రతి యువకుడికి స్ఫూర్తిగా మారుతోంది. జంతు